నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లానే ఆఫీసర్స్ అందరు కలిసి ఒక ప్రజెంటేషన్ పెట్టిండ్రు. పెట్టి అందులో చాలా విషయాలు చెప్పిండ్రు. పోనీ నిన్ననన్న డిపిఆర్ చూపిస్తారేమో అనుకుంటే ఓన్లీ ఫేజ్ 1కి సంబంధించి మాత్రమే నిన్న ప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే జనరల్గా మనం ఇల్లు కట్టాలనుకుంటే మొత్తం టోటల్ ఇల్లు ఇట్లా వస్తుంది అని ఆర్కిటెక్ట్ మనకు చెప్పిన తర్వాత బేస్మెంట్ కడతాం, ఇంకోటి చేస్తాం, స్లాబ్ వేసుకుంటాం, ఒక్కొక్క ఫ్లోర్ కట్టుకుంటూ పోతాం. కాకపోతే ఇలా మూసీలో ఏం చేస్తున్నారంటే ఓన్లీ బేస్మెంట్కి సంబంధించిన డిజైన్ గిట్లుంటుంది అని చూపిస్తున్నారు. ఇల్లు ఏంది, ఇల్లు స్ట్రక్చర్ ఏంది, దానివల్ల తెలంగాణ ప్రజలకు ఉపయోగం ఏంది, దీనివల్ల ఎంత ఆదాయం జనరేట్ అవుతుంది, ఏం జరుగుతుంది అని సంపూర్ణంగా మాత్రం ఒక పిక్చర్ గవర్నమెంట్ ఇస్తలేదు. ఆ ఇవ్వకపోవడంలోనే మోసం ఉంది అనేటటువంటిది తెలంగాణ జాగృతి ఇవాళ ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తూ ఉన్నది. ఎట్లా మోసము, ఎందుకు మోసము అంటే ఒక రిపోర్ట్ ఉంది, ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని చెప్పి ఒక 6 నెలల కింద సెప్టెంబర్ 2025లో ఒక ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని గవర్నమెంట్ ఇచ్చింది. ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో గవర్నమెంట్ చెప్పినటువంటిది ఏంటంటే మూసీ నదిలో మేము ఫేజ్ 1 డెవలప్ చేయడానికి 5,641 కోట్ల రూపాయలు మాకు ఖర్చు అవుతుంది, 5,641 కోట్లు ఖర్చు అవుతుందని సెప్టెంబర్ 2025లో చెప్పిండ్రు. నిన్న ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ ఇచ్చే టైంకి 2 రోజుల కింద ఇచ్చిన టైంకి వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పిండ్రు. అంటే 6 నెలల్లో పోయిన సెప్టెంబర్కి నిన్నటికి కరెక్ట్గా లెక్క చెప్పాలంటే 1,359 కోట్ల రూపాయలు పెరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ పిక్చర్ ఏందో మనకు తెలియదు, టోటల్ డిపిఆర్ ఏందో తెలియదు, అసలు చేస్తున్నది ఏందో ప్రజలకు తెలియదు. కానీ డబ్బులు మాత్రం 6 నెలల్లో దాదాపు 1,400 కోట్ల రూపాయలు పెరిగింది. మరి పెరిగిన ఖర్చు దేనికోసం, ఎవరికి ఇస్తున్నారు, ఎందుకోసం ఇస్తున్నారు, దీని మీద స్పష్టత లేదు.